ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ప్రతి క్వశ్చన్కి కూడా లాజిక్గా అండ్ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు లాజిక్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. రీజనింగ్ అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించిన ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ లాజిక్గా క్వశ్చన్స్ ఎలా చేయాలో మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటానండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే A:36 ఇలా ఇచ్చినప్పుడు ఇది వచ్చేసరికి నెంబర్ ఎనాలిజీలో క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఈ నుంచి మనకి 36 వీటి యొక్క రిలేషన్ చూసి నెక్స్ట్ ఎఫ్బి నుంచి సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి ఎఫ్బి యొక్క వాల్యూ అయితే కనిపెట్టాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఈ అంటే మనకి నెంబర్స్ తెలుసు కదండి. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా తెలిసిపోవాలన్నమాట. అంటే సి అంటే 3, అలాగే ఎఫ్ అంటే 6, జి అంటే 7 అలా మనకి వెంటనే కూడా గుర్తుండేలాగా వచ్చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఏఈ వాల్యూ వచ్చేసరికి 15 అనమాట. బట్ అక్కడ ఉన్న 36 కాబట్టి 1 + 5 చేసుకుంటే 6 వస్తుంది. ఓకే, అక్కడ ఉన్న 36 కాబట్టి 36 రప్పించడం కోసం స్క్వేర్ చేసుకుంటున్నాము, 36 వచ్చింది. అదే సేమ్ లాజిక్ని యూజ్ చేసుకుని ఎఫ్బికి కూడా చేసామన్నమాట. సో ఎఫ్బి వాల్యూ వచ్చేసరికి 62, 6 + 2 చేసిన తర్వాత 8 వచ్చింది. స్క్వేర్ చేసాం కాబట్టి 8² 64. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 21:14 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 నుంచి 14 ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. 2 + 1 చేస్తే 3 వస్తుంది. బట్ అక్కడ ఉన్నది మనకి 14 కదా. చూద్దాం, 3 క్యూబ్ చేస్తే మనకి 27 వచ్చింది. ఓకే, 27 నుంచి 14 ఎలా రప్పించగలుగుతాం? 2 × 7 చేస్తే మనకి 14 వస్తుంది. సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి 32 కూడా చేద్దాం. సో 32 అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వేసుకోండి. 32 = 3 + 2 ఫస్ట్ ప్లస్ చేసాం కదా ఇచ్చిన డిజిట్స్ని, అలాగే వచ్చిన వాల్యూకి క్యూబ్ చేసుకున్నాం. 5 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 125. 125 = అంటే మనం ఇంటూ చేసాం కదా, 1 × 2 × 5, 2 5s are 10, 10 × 1 అంటే 10. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, అంటే ఆన్సర్ 10. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసేస్తే 6:12. 6 నుంచి మనకి 12 ఎలా వస్తుంది? 6 2s are 12 అని వెంటనే మనకి వచ్చేస్తుంది. బట్ ఏం చేయాలి? సేమ్ లాజిక్ని యూజ్ చేసి నెక్స్ట్ నెంబర్ యొక్క వాల్యూ అయితే కనిపెట్టాలి. 4 2s are 8. బట్ ఆప్షన్స్లో మనకు ఉందా? లేదు కాబట్టి ఆ లాజిక్ని యూజ్ చేయకూడదు. ఇంకో లాజిక్ యూజ్ చేద్దాం. 6 క్యూబ్ చేసుకుంటే మనకి వాల్యూ వచ్చేసరికి 216 అండి. 216 నుంచి మనం ఎడిషన్ లేకపోతే మల్టిప్లికేషన్ చేసుకొని 12 రప్పించాలి. ఇక్కడ చూసుకుంటే 2 + 6 అంటే 8, వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ 2 × 6 × 1 అంటే 12 కదా. సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి 4కి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ చేసుకున్నాం కదా, 4 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 64. 64ని మనం 6 4s are 24. ఆన్సర్ ఈజ్ 24. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7:10 అంటే ఫస్ట్ దీని యొక్క రిలేషన్ చూద్దాం. 7 నుంచి 10 ఎలా వచ్చిందో దాని యొక్క రిలేషన్ అయితే కనిపెట్టుకుందాం. 7 2s are చేద్దామా అంటే 7 2s are 14 వస్తుంది. ఒకవేళ క్యూబ్ చేద్దాం. సో 7 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 343 అండి. సో ఇక్కడ మనం ఎడిషన్ మల్టిప్లికేషన్ యూజ్ చేసుకుని 10 రప్పించాలి. 3 4 3 అంటే 3 + 4 + 3 చేసుకుంటే మనకి 10 వచ్చింది కదా. సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి 11 క్యూబ్కి చేయాలి. అంటే 11 యొక్క వాల్యూ చూద్దాం. సో క్యూబ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 క్యూబ్ యొక్క వాల్యూ వచ్చేసరికి 1331. సో వచ్చిన వాల్యూని ప్లస్ చేసుకోవాలి. అంటే వచ్చిన డిజిట్స్ అన్నింటిలో కూడా ప్లస్ చేసుకుంటే 8 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 42 నుంచి 14 ఎలా వచ్చిందో చూద్దాం. 4 2s are 8. ఓకే, 8 వచ్చింది కానీ మనకి అక్కడ ఉన్నది 14 కదా. సో మనం 14 × 2 చేస్తే 16 వస్తుంది. 14కి ఏదన్నా ప్లస్ కలుపుదామన్నా కుదరట్లేదు. నెక్స్ట్ చూడండి, ఒకవేళ 4 + 2 చేస్తే 6 వస్తుంది. ఒక దానికి 8 వచ్చింది మల్టిప్లికేషన్ చేస్తే, అలాగే ప్లస్ చేస్తే 6 వచ్చింది. ఆ రెండింటిని ఎడిషన్ చేసుకుంటే మనకి 14 వస్తుంది కదా. సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి 56కి చేద్దాం. 5 × 6 అంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ప్లస్ చేయాలి. వచ్చిన 2 నెంబర్స్ని కూడా ప్లస్ చేసి వచ్చిన వాల్యూ ఈజ్ ఆన్సర్. 41 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 13:13. సో ఇక్కడ బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ అయితే వచ్చిందనమాట. సో 4 13 చూడండి, అక్కడ 4 1 3 ఉంది కదా. 4 3s are మనకి 12 కదా. సో మనం మిడిల్లో ఒక నెంబర్ మిస్ చేసాం, 1 ఉంది కదా, +1 యాడ్ చేసుకుందాం. 12 + 1 అంటే 13. సో 13 వాల్యూ వచ్చింది కదా. సేమ్ అలానే చేద్దాం. 5 2 6 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 6s are చేసుకోవాలి. 5 6s are 30. 30కి మిడిల్లో ఉన్న నెంబర్ని యాడ్ చేసుకోవాలి. +2 చేస్తే మనకి 32.
ఆన్సర్ ఈస్ 32. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 45:405. ముందు దీని యొక్క రిలేషన్ చూద్దాం. 45 నుంచి అసలు 405 ఎలా వచ్చిందో చూద్దాం. ప్లస్ చేసుకుందాం. 4 + 5 అంటే మనకి 9 కదా. సో 945 405. సేమ్ అదే లాజిక్ని యూస్ చేసి మనం 60కి కూడా చేస్తే చూడండి. స్టార్టింగ్ నెంబర్ని అంటే 60ని మనం ప్లస్ చేసుకోవాలి. 60 అంటే 6 + 0 అంటే మనకి 6. వచ్చిన ఆన్సర్ ఇంటూ 60 360. ఆన్సర్ ఇస్ 360. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 32:13 అనమాట. 32 నుంచి మనం 13 ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ 3 + 2 చేస్తే 5 వస్తుంది. ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ 3 × 2 చేస్తే 6 వస్తుంది. లేదు, కొత్తగా చూద్దాం. 3² చేద్దాం. అలాగే 2² అంటే అక్కడ ఉన్న డిజిట్స్ని స్క్వేర్ చేసుకుని ప్లస్ చేసుకుంటే మనకి 13 వస్తుంది. సేమ్ 15కి కూడా అలాగే చేద్దాం. 1² + 5². 1² అంటే 1, 5² అంటే 25. 1 + 25 26. ఆన్సర్ ఇస్ 26. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 21:3. ఇక్కడ తెలిసిపోతుంది 2 + 1 అంటే 3 కదా అని. నెక్స్ట్ 4 + 2. సేమ్ అదే లాజిక్ యూస్ చేసి అది కూడా చేయాలి కదా. 4 + 2 అంటే 6. బట్ ఆప్షన్స్లో మనకు లేదు. ఇక్కడ మనం స్క్వేర్స్ని యూజ్ చేద్దాం. 2² అంటే 4 + 1 చేసుకుంటే మనకి 5 వస్తుంది. -1 చేస్తే 3 వస్తుంది కదా. అలా లాజిక్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అదే లాజిక్ని యూస్ చేసి సెకండ్ దానికి కూడా చేసుకోవాలి. అంటే 4² - 2². 16 - 4 12. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అలానే 3:14 అంటే 3 నుంచి 14 ఎలా వచ్చిందో కనిపెట్టి 5 యొక్క వాల్యూ అయితే నాకు కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ అనమాట. బట్ మీరు కొంచెం లాజిక్గా థింక్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆన్సర్ వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి మనకి కౌశలం స్కిల్ టెస్ట్కి యూజ్ అవుతాయండి. అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా గ్రూప్స్కి ప్రతి ఎగ్జామ్స్కి కూడా మనకి ఈ రీజనింగ్ ట్రిక్స్ అలాగే యాప్టిట్యూడ్ ట్రిక్స్ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా మీకు ఏమన్నా టాపిక్స్పై డౌట్ ఉన్నా కూడా ఆ టాపిక్ అయితే మీరు కామెంట్ చేయండి. సో దానిపై మీకు డీటెయిల్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. నేను చెప్పే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ లాజిక్స్ అన్నీ కూడా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను లాస్ట్లో 10th 1 వచ్చేసరికి క్వశ్చన్ ఇచ్చాను కదా, ఇది ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కూడా. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఎవరి ఆన్సర్ కరెక్టో నేను రిప్లై ఇస్తాను. ప్రతి క్వశ్చన్కి కూడా సింపుల్ ట్రిక్స్ అండ్ లాజిక్ యూజ్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మర్చిపోద్దండి, వెళ్ళే ముందు లైక్ చేయండి. అలాగే పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందు. అంటే 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది లాజిక్గా అర్థం చేసుకుని కరెక్ట్గా ఆన్సర్ చేశారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.